దేవునికి స్తోత్రములు. దేవునికి అమూల్యమైన ఘనమైన అతి ప్రియులైన దేవుని బిడ్డలారా, రెండు ప్రియులారా, ఈ దినము ఈ సమయము మనం ధ్యానించుకోబోయే దేవుని జీవవాక్యము, కార్యం చేసే వాక్యము యేసుక్రీస్తు నామములో విందాం ప్రియులారా. ఈ సమయం మనం ధ్యానించే వాక్య భాగ అంశము సాత్వికులు ధన్యులు. ప్రియులారా, సాత్వికులు ధన్యులు అనే అంశము. ఈ అంశం ధ్యానించే మొదట ఈ వాక్య భాగము మనం అర్థం చేసుకున్నట్లు దేవుని శక్తి, ప్రేమ, నియంత్రణమైన పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరదాం ప్రియులారా. నాతో ఏకీభవించి ప్రార్థించండి. సాత్వికులు ధన్యులు అనే అంశము మనం విని మంచి నెలలో పడిన గింజను వలె మన హృదయంలో 100 అంతలు, 30 అంతలు, 60 అంతలు ఫలించడానికి తండ్రి మన అందరినీ యేసుక్రీస్తు నామములో తన పరిశుద్ధ ఆత్మ శక్తి ద్వారా, జ్ఞానం ద్వారా, వ్యక్తి ద్వారా అనుగ్రహించునుగాక ప్రార్థన. నాతో ఏకీభవించండి. తండ్రి, సర్వశక్తి దేవుడా, పరిశుద్ధుడా, 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 సాత్వికులు ధన్యులు అనే నీ పర్వతము మీద, కొండ మీద చెప్పిన ఆ ప్రసంగము 3వ వచనము ధ్యానిస్తున్నాం తండ్రి. 8 అష్ట భాగ్యము చెప్పినారు ధన్యుల గురించి. ఆత్మలో పేదరికము ఉన్నవాళ్ళు ధన్యులు, దుఃఖించేవారు ధన్యులు, వారు సమాధానం పొందుతారు, దేవుని రాజ్యం వారిది. అలాగే 3వదిగా సాత్వికులు ధన్యులు, వారు భూమిని స్వతంత్రించుకొందురు అని మీరు చెప్పినారు ప్రభువా. అలాంటి కొండ మీద చెప్పిన మీ ధన్యత గల ఈ సాత్వికులు ధన్యులు అనే వాక్యాన్ని మనం స్వీకరించి సియోను కొండ వలె నిత్యం నిలుచు సియోను కొండ వలె మనము నిలిచినట్లు, ఆ కొండ చుట్టూ ఎల్లప్పుడూ నీ అగ్ని ప్రాకారము నిత్యం ఉండినట్లు మేము కూడా సాత్వికులై ధన్యులై మీ అగ్ని ప్రాకారము, అభిషేకము, పరిశుద్ధాత్మ, జీవజలము నిత్యము నిలిచినట్లు మనందరికీ సాయం చేయనుగాక. అవును తండ్రి, సాత్వికులు ధన్యులు అనే వాక్యముతో మనందరిని అభిషేకించమని, మార్గదర్శనం చూపించమని, కటాక్షించమని, దైవ భయ భక్తి మార్గంలో, ఆలోచనలు, పరిశుద్ధ విశ్వాస సాక్షి ప్రార్థన జీవితంలో మనందరినీ నెలకొల్పమని, స్థిరపరచమని, ఇలాగ చేసి సర్వశక్తుడ తండ్రి, సాతాన్ని, శాంతిదాతుడైన తండ్రి, సాతాన్ని మీ పిల్లలైన మా కాళ్ళ క్రింద శీఘ్రముగా చితిక తొక్కడానికి అధికారం ఇవ్వమని, నీవే మహా ఘన మాన ప్రభావము ఆధిపత్యం పొందమని తండ్రి యేసుక్రీస్తు, నజరేయుడైన యేసుక్రీస్తు నీ ప్రియ కుమార నామములో ప్రార్థించి పొందినాము తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్ క్రైస్ట్, థ్యాంక్ యూ హోలీ గోస్ట్, ఫైర్, లివింగ్ వాటర్ ఫ్లో. ఆమెన్. రెండు ప్రియులరా, సాత్వికులు ధన్యులు అనే అంశాన్ని ధ్యానించే మొదట ఒక ఆత్మీయ గీతాన్ని పాడుకుందాం ప్రియులారా. నాకెంతో ఆనందం అని ప్రియులారా. సాత్వికులు హృదయంలో ధన్యత గల ఆనందం ఉంటుంది ప్రియులారా. అవును, పరిశుద్ధాత్మ ఫలములో ఒకటి సాత్వికులు అని ప్రియులారా. ఈ అష్టభాగ్యాలు అంటే కొండ మీద చెప్పిన ఆ 8 వాక్యాలు దేవుని ఆత్మ ఫలముల కంటే గొప్పవి ప్రియులారా. అవును, దేవుని ఆత్మ ద్వారా వరములు, ఫలములు వస్తాయి, కానీ దేవుని వాక్యము ద్వారా ఈ అష్టభాగ్యం అంటే కొండ మీద ప్రసంగం చెప్పిన ప్రియులారా. ఆత్మలో పేదరికము ఉన్నవారు ధన్యులు, ఆత్మలో దీనులు అని ప్రియులారా. దుఃఖించేవారు ధన్యులు, సాత్వికులు ధన్యులు అంటే వినయశీలులు ధన్యులు, కరుణించేవారు ధన్యులు, శాంతిపరిచేవారు ధన్యులు, శుద్ధ హృదయ గలవారు ధన్యులు, నీతి నిమిత్తము ఆకలి దప్పులు గలవారు ధన్యులు, నీతి కోసం హింస పొందిన వారు ధన్యులు అంతేలా. ఇలాగే ఈ సియోను కొండ వలె చేయడానికి ఆ కొండ ఎక్కి ప్రభు చెప్పినాడు ప్రియులారా. సియోను కొండ అంటే ఉదాహరణగా యేసుక్రీస్తు తల్లిగా మనం చెప్పొచ్చు ప్రియులారా. దేవునికి అనేక కుమారులు ఉన్నారు, వారిలో యేసుక్రీస్తు జ్యేష్ఠపుత్రుడుగా ఉండాలని ఆయన కోరిక ప్రియులారా. ఇలాగే మనం ఒక పాటను పాడి పరిశుద్ధాత్మని స్వీకరిద్దాం ప్రియులారా. సాత్వికులు అవ్వడానికి ప్రభు ఈ వాక్యం ద్వారా, పాట ద్వారా మనందరికీ అనుగ్రహిస్తాడు. ఏకీభవించి నాతో పాడండి. నాకెంతో ఆనందం నీ సన్నిధి ప్రభువా.
ఆమేన్. అవును ప్రియులారా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ ఫాదర్. నాతో కూడా ఏకీభవించి పాడిన ప్రియులారా, దేవుని ఆనందం, దేవుని సన్నిధి పొంది ధన్యత పొందుదాం. హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ హోలీ గోస్ట్. థ్యాంక్ యూ వన్ గాడ్, ఇటర్నల్ లైఫ్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. నాకెంతో ఆనందం నీ సన్నిధి ప్రభువా, నీలో నేనుండుటే అదే నా ధన్యతయే. నాకెంతో ఆనందం నీ సన్నిధి ప్రభువా, నీలో నేనుండుటే అదే నా ధన్యతయే. నాకెంతో ఆనందం. అవును ప్రియ దేవుని ప్రియమైన బిడ్డలారా, విశ్వాసులారా, మనకెంతో ఆనందం ప్రభు సన్నిధి. యేసయ్య నామములో విశ్వసించిన ప్రతి ఒక్కరికి తండ్రి వాగ్దానం చేసిన పరలోకపు శక్తి పరిశుద్ధాత్మని మనకు ఆ ధన్యకర సన్నిధి ఇస్తాడు ప్రియులారా. ఏ అపాయం మనం సమీపించక, ఏ రోగ సమీపించక, నా దరికి చేర్చక చేస్తాడు ప్రభు. ఆమేన్. ఏ అపాయము నన్ను సమీపించక, ఏ రోగమైనను నా దరికి చేరక, నీవు నడుపు మార్గములో నా పాదము జారక, నీ దూతలే నన్ను కాపాడి తీరా. యేసయ్యా, నీవు నడుపు మార్గములో నా జారక, నీ దూతలే నన్ను కాపాడి తీరా. నాకెంతో ఆనందం నీ సన్నిధి ప్రభువా, నీలో నేనుండుటే అదే నా ధన్యతయే. నాకెంతో ఆనందం. అవును ప్రియులారా, ఏ అపాయం మనందరి సమీపించక, ఏ రోగమైన మన దరికి చేరక, మేమందరం నడుపు మన మార్గములు ప్రభు నా పాదం జారక, ప్రభు దూతలే మా అందరినీ కాపాడుతారు ప్రియులారా. నా వేదనలో నిన్ను వేడుకుంటిని, నా రోదనలో నీకు మొర్ర పెట్టి తిని. నా వేదనలో నీకు వేడుకుంటిని, నా రోదనలో నీకు మొర్ర పెట్టి తిని. నా కన్నీటిని తుడిచి నీ కౌగిట చేర్చితివా, నా కన్న తండ్రివై కాపాడుచుంటివా. నా కన్నీటిని తుడిచి నీ కౌగిట చేర్చితివా, నా కన్న తండ్రివై కాపాడుచుంటివా. నాకెంతో ఆనందం నీ సన్నిధి ప్రభువా, నీలో నేనుండుటే అదే నా ధన్యతయే. నాకెంతో ఆనందం. అవును ప్రియమైన దేవుని అమూల్యమైన బిడ్డలారా, మనందరి వేదనలో ప్రభు మనందరినీ ప్రభులో మన రోదనలు ప్రభుకి మొరపెట్టినప్పుడు మన కన్నీటిని తుడిచి తన కౌగిట చేరుస్తాడు, కాపాడుతాడు తండ్రి. నూతన యెరూషలేం నా గమ్యమేనని నా కొరకు నీవు సిద్ధపరచుచుంటివా. నూతన యెరూషలేం నా గమ్యమేనని నా కొరకు నీవు సిద్ధపరచుచుంటివా. నీ ముందు స్థలములో నేనుండ కోరెదను, నా ఆశ అదియే శ్రీ యేసయ్యా. నీ ఉండు స్థలములో నేనుండ కోరెదను, నా ఆశ అదియే
శ్రీ యేసయ్యా. నాకెంతో ఆనందం నీ సన్నిధి ప్రభువా, నీలో నేనుండుటే అదే నా ధన్యతే. నాకెంతో ఆనందం. ప్రియులారా, మనకెంతో ఆనందం ప్రభు సన్నిధి. హల్లెలూయా. ప్రభులో ఉండుటై మనందరి ధన్యత. అలాంటి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ప్రభు సన్నిధి ఎంతో ఆనందం ప్రియులారా. అవును, ప్రభు పాటలు పాడుట ద్వారా, ప్రభుని శాశ్వత ప్రేమతో ప్రేమించటం ద్వారా, అవును ప్రియులారా, విశ్వసించటం ద్వారా, అవును, యేసుక్రీస్తే అదృశ్య దేవుని సదృశ్య రూపము, సర్వసృష్టికి జ్యేష్ఠపుత్రుడు, అన్నిటిలో అగ్రస్తుడు, ఆది సంభూతుడు, చనిపోయిన వారిలో మొదటి లేచినవాడు, ఆయనలో నిలిచి ఉండాలని సర్వ దైవ సంపూర్ణత తండ్రి నిశ్చయించాడు ప్రియులారా. అవును, సాత్వికుడు యేసయ్య. అవును ప్రియులారా, సాత్వికుడా నా యేసయ్య, దీనులను కరుణించువాడా. అవును ప్రియులారా, సాత్వికులు ధన్యులు అనే అంశంలో మనము చూస్తే ప్రియులారా, మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనంలో చూస్తాం. మాథ్యూ గాస్పెల్ చాప్టర్ 5 వర్స్ 5th వర్డ్. ఇక్కడ చదివితే, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. ప్రియులారా, మనం సాధారణంగా చూస్తే భూమిని స్వతంత్రించుకుని ధన్యత సాత్వికులకే చెందునని సాధారణంగా జ్ఞానవంతులు, తెలివితేటలు గలవారు, శరీర బలముతోనున్నవారు మాత్రమే భూమిని స్వతంత్రించుకుందరని లోకులు తలంచుచున్నారు. ప్రియులారా, భూమిని స్వతంత్రించుకున్న ధన్యత సాత్వికులకే చెందుతుంది అని దేవుని వాక్యం చెప్పితే, యేసుక్రీస్తు చెప్పితే, ఆ రెండవ ఆదాము జీవమిచ్చే ఆత్మ అయిన యేసుక్రీస్తు చెప్తే, కానీ లోకస్తులు ప్రియులారా చెడిపోయే జ్ఞానము షోర్లీ పాతాళానికి తీసుకుని పోయే ఆ జ్ఞానము ఏమంటుంది? సాధారణంగా ఈ లోక జ్ఞానవంతులు, తెలివితేటలు గలవారు, శరీర బలముతో ఉన్నవారు మాత్రమే భూమిని స్వతంత్రించుకుందరని ఈ లోకస్తులు తలంచుచున్నారు ప్రియులారా. కానీ సాత్వికులు స్వతంత్రించుకుందరని వెలుగైన వెలుగైన మనందరి జీవిత వెలుగైన క్రీస్తు యేసు వాక్యమైన దేవుడు చెప్తున్నాడు ప్రియులారా. అవును, చాలామంది ఇంగ్లీష్ వారు మహాత్మా గాంధీతో, మీరు అహింస సత్యాగ్రహము ద్వారా భారతదేశ స్వాతంత్రమును సంపాదించుకోరుచున్నారు, అయితే యుద్ధము రక్తపాతం లేకుండా అది జరగదు అని చెప్పిరి ప్రియులారా. కానీ అప్పుడు మహాత్మా గాంధీ వారు చెప్తారు ఏమంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనంలో చూపించి, దీనిని నేను విశ్వసించుచున్నానని తెలిపిరి ఇంగ్లీష్ వారికి. ఏమి? సాత్వికులు ధన్యులు, వారు భూమిని స్వతంత్రించుకుందరు ప్రియులారా. అవును, అలాగే మహాత్మా గాంధీ మనం భారతదేశాన్ని ఇంగ్లీష్ వారి నుంచి విడిపించరి ప్రియులారా, అంటే స్వాతంత్ర పరిచర్య. అవును, దేవుని వాక్యమైన యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు కొండ మీద చెప్పిన ప్రసంగం మాట ద్వారా ప్రియులారా, ప్రియులారా, సియోను కొండ వలె దేవుని యందు నమ్మిక ఉంచేవారు, విశ్వసించేవారు. అవును ప్రియులారా, కదలక నిత్యం నిలుచు సియోను కొండ వలె నిలిచి ఉందరు. ఆ సియోను కొండ మీద నుంచి చెప్పిన ప్రసంగం ద్వారా మహాత్మా గాంధీ మన భారతదేశ ఇండియాని స్వతంత్రపరచడానికి ప్రభువే ఆత్మ, పరిశుద్ధాత్మ ప్రభువే, క్రీస్తు ఆత్మే, వాక్యమైన యేసే వారికి, మహాత్మా గాంధీకి శక్తి ఇచ్చాడు ప్రియులారా. పరిశుద్ధాత్మ మహాత్మా గాంధీని మహాత్మ అని ధన్యులుగా చేశాడు ప్రియులారా. సాత్వికులు ధన్యులు. అవును, సాత్వికులు ధన్యులు, వారు పొందు ఆశీర్వాదములు విస్తారం ప్రియులారా. సాత్వికులు ధన్యులు, వారు పొందు ఆశీర్వాదములు విస్తారము. ఒక్కటవదిగా విస్తారమైన ఆశీర్వాదములు, ఒక్కటవదిగా దీనులు భోజనం చేసి తృప్తి పొందుతారు ప్రియులారా. అవును, ఒక్కటవదిగా సాత్వికుల ధన్యతలో పొందు ఆశీర్వాదము, ఒక్కటవదిగా దీనులు అంటే సాత్వికులు దీనులు ప్రియులారా. అవును, వారు భోజనం చేసి తృప్తి పొందుతారు. కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 26వ వచనము చదువుతాం. మరియు కీర్తనల గ్రంథము 25వ అధ్యాయము 9వ వచనంలో చూస్తే, న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును,
తన మార్గమును దీనులకు నేర్పును. ప్రియులారా, కీర్తనల గ్రంథము 25వ అధ్యాయము 9వ వచనంలో రెండవ ఆశీర్వాదము, సాత్వికులకు ధన్యతలో రెండవ ఆశీర్వాదం చూస్తే, న్యాయ విధులను బట్టి దేవుడు దీనులను నడిపిస్తాడు. ప్రియులారా, మరియు దేవుడు తన మార్గమును మోషేకు తెలిపినట్లు, ఇశ్రాయేలుకు చూపించినట్లు దీనులకు, సాత్వికులకు చూపిస్తాడు. మరి మూడవదిగా కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 11వ వచనం. ప్రియులారా, Psalms chapter 37 verse 11th word. ఇక్కడ చదివితే, దీనులు భూమిని స్వతంత్రించుకొందురు, బహుక్షేమము కలిగి సుఖించెదరు. ప్రియులారా, దీనులు భూమిని స్వతంత్రించుకొందురు, బహు క్షేమము కలిగి సుఖిస్తారు. ప్రియులారా, అవును, సాత్వికులు ధన్యులు. ఈ సాత్వికులు ధన్యులు అనే వారు పొందే ఆశీర్వాదములో ఒక్కటవదిగా దీనులు భోజనం చేసి తృప్తి పొందుతారు. ప్రియులారా, రెండవదిగా న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపిస్తాడు, తన మార్గములో దీనులకు నేర్పిస్తాడు. మూడవదిగా దీనులు భూమిని స్వతంత్రించుకొందురు, బహుక్షేమం కలిగి సుఖించెదరు. నాలుగవదిగా ఆ సాత్వికుల ధన్యత, ఆశీర్వాదము నాలుగవదిగా చూస్తే, కీర్తనల గ్రంథం 147వ అధ్యాయము 6వ వచనం. ప్రియులారా, Psalms 147 verse 6th word. ఇక్కడ చదివితే, ప్రభువు దీనులను లేవనెత్తువాడు. ప్రియులారా, సాత్వికులు దీనులు. ప్రియులారా, ప్రభువు సాత్వికులను, ఆ దీనులను లేవనెత్తువాడు. సాత్వికులను ప్రభు లేవనెత్తుతాడు. తగిన సమయంలో వినయము గల వారిని తగిన సమయంలో లేవనెత్తుతాడు. అంతవరకు ఆయన సమ్ముఖములో సజీవ సాక్షులై ఉండాలి. ప్రియులారా, మన సిలువను ఎత్తుకుని ఆయన సిలువ నీడకు విశ్రమించాలి. ప్రియులారా, దీనులకు సమృద్ధిగా కృప దయచేస్తాడు. వారు వెనుకపోతే దేవుడు వారి యందు సంతోషించాడు. ప్రియులారా, కానీ సాత్వికులు వెనుకపోరు, వారు యేసయ్య మార్గములో చెల్లిస్తారు. కదలక నిత్యము నిలిచి సీయోను కొండవలే. ప్రియులారా, సాత్వికుల ధన్యతలో ఆశీర్వాదం చూస్తాం. ప్రియులారా, ఒకటవదిగా దీనులు భోజనం చేసి తృప్తి పొందుతారు. రెండవదిగా న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పును. మూడవది సాత్వికుల ధన్యత. మూడవదిగా ఆశీర్వాదం, దీనులు భూమిని స్వతంత్రించుకొందరు, బహుక్షేమము కలిగి సుఖించెదరు. ప్రియులారా, నాలుగవదిగా సాత్వికుల ధన్యతలో ఆశీర్వాదం, నాలుగవది ఆశీర్వాదం, ప్రభువు దీనులను ప్రభువు లేవనెత్తువాడు. ప్రియులారా, ఐదవదిగా సాత్విక ఉన్నవారు ధన్యులు, వారికి కలిగే ఐదవ ఆశీర్వాదము, కీర్తనల గ్రంథము 149వ అధ్యాయము 4వ వచనం. ప్రియులారా, Psalms 149 verse 4th word. ఇక్కడ చదివితే మనము ప్రభువు దీనులను, ఆయన అంటే ప్రభు యేసుక్రీస్తు తండ్రి పరిశుద్ధాత్ముడు దీనులను రక్షణతో అలంకరిస్తాడు. ప్రియులారా, అవును, రక్షణ వస్త్రంతో, నీతి వస్త్రముతో, మహిమ వస్త్రంతో, పరిశుద్ధ అలంకారం అనే వస్త్రంతో, పరిశుద్ధ ఆత్మ ఆయుధము అనే వస్త్రముతో, పరిశుద్ధ ఆత్మ పరలోకం నుండి దిగి వచ్చే పరిశుద్ధాత్మ అనే వస్త్రముతో అలంకరిస్తాడు. ప్రియులారా, అవును, సాత్వికులు ధన్యులు, వారు పొందు ఆశీర్వాదములు విస్తారము. ప్రియులారా, 5 ఆశీర్వాదములు చూస్తే ప్రియులారా, సాత్వికులు పొందే ఆశీర్వాదం ఒకటోదిగా సాత్వికులు భోజనం చేసి తృప్తి పొందుతారు. రెండవదిగా న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపిస్తాడు, తన మార్గమును దీనులకు నేర్పిస్తాడు. మరియు దీనులు అంటే సాత్వికులు భూమిని స్వతంత్రించుకుంటారు, బహుక్షేమము కలిగి సుఖిస్తారు. నాలుగవదిగా ప్రభువు దీనులను లేవనెత్తుతాడు. ఐదవదిగా సాత్వికుల ధన్యత, ఆశీర్వాదం. ఐదవదిగా ఆయన దీనులను, సాత్వికులను రక్షణతో అలంకరిస్తాడు. నేనిచ్చే రక్షణ ఎన్నడెన్నడు నిలుస్తుంది, నేనిచ్చే విమోచన కదలక ఉంటుంది. ఆకాశము భూమి పొగవలే గతించిపోతుంది, నేనిచ్చే విమోచన, రక్షణ ఎల్లప్పుడూ నిలుస్తుంది. ప్రియులారా, అలాంటి రక్షణతో అలంకరిస్తాడు ప్రభు యేసుక్రీస్తు. ఆయన నామములో రక్షణ. ప్రియులారా, ఆయన వాక్యములతో రక్షణ, దేవుని ఆత్మతో రక్షణ. ప్రియులారా, దేవుని మార్గంలో, ఆయన సత్యంలో, ఆయన జీవములో రక్షణ. అవును, దేవుని బిడ్డ, ఆత్మఫలమైన దీర్ఘశాంతము నీలో ఎల్లప్పుడూ ఉండనిము, నీ సాత్వికమే నీ ధన్యత. అవును ప్రియులారా, దేవుని వాక్యమే చెప్తుంది. అవును, దేవుని
పిల్లలైన మనకు ఆత్మఫలమైన ఆ సాత్వికం కానీ దీర్ఘశాంతం కానీ మనలో ఎల్లప్పుడూ ఉండనీయాలి ప్రియులారా. నీ సాత్వికమే నీ ధన్యతగా మార్చుకోవాలి. అవును ప్రియులారా, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. అవును. ఇలాగే మనం ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం చూస్తాం ప్రియులారా. ఫిలిపియన్స్ లెటర్ చాప్టర్ 4 వర్స్ 5th వర్డ్. ఫిలిప్పీ 4వ అధ్యాయము 6వ వచనం. ఇక్కడ పౌలు చెప్తున్నాను ప్రియులారా, నీ సహనమును మృదుత్వమును, అంటే సహనం అంటే మృదుత్వం ప్రియులారా, నీ సహనమును మృదుత్వమును సకల జనులకు తెలియబడనీయండి, ప్రభువు సమీపముగా ఉన్నాడు. ప్రియులారా, ప్రభు సహనము గలవారికి, మృదుత్వము గలవారికి, సాత్వికులకు సమీపముగా ఉన్నాడు ప్రియులారా. మన సహనమును మృదుత్వమును, సాత్వికమనే సహన మృదుత్వమును సకల జనులకు ప్రియులారా, మన తోటి వారికి, విశ్వాసులకు, ప్రజలకు, సేవకులకు ప్రియులారా, సకల సృష్టికి తెలియబడనీయాలి, ప్రభు సమీపముగా ఉన్నాడు ప్రియులారా. అలాంటి సాత్వికము గల, ధన్యత గల, పరిశుద్ధాత్మ వరం, ఆ సాత్వికము గల జీవితం, భూలోకాన్ని స్వతంత్రించుకోగల జీవితం, సాతాన్ని, వారిని అనుచరులను జయించగల ధన్యత, శరీరము, లోకము, సాతాను, మరణాన్ని జయించగల సాత్విక ధన్యత, అభిషేకం, ప్రభు అలాంటి ఆత్మఫలము, ఆత్మవరం, ఆత్మ ఆయుధము యేసు నామాన్ని, జీవము గల నామాన్ని, సాత్విక గల వారు ధన్యులు అనే ఆ అభిషేకం ద్వారా మనకు ప్రభు ఇవ్వనుగాక, ఇస్తాడు ప్రియులారా. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, పరిశుద్ధ వాక్యాన్ని ధ్యానించండి. దేవుని చిత్తమైతే మరొకసారి రోజు 3 సార్లు ఎలాగా భోజనం చేస్తాము, అలాగే దేవుని వాక్యాన్ని 3 సార్లు అధ్యాయాలు చదవచ్చు, మరి ప్రార్థన చేయొచ్చు, మోకరించవచ్చు, ఇతరుల కోసం విజ్ఞాపన చేయొచ్చు, దేశ, రాష్ట్ర, జిల్లా, మీ ఉండే స్థలం కోసం ప్రార్థన చేయొచ్చు, చెడిపోయిన వారిని, మంచివారిని, అందరి కోసం, పాపుల్ని, నీతిమంతుల కోసం, అందరి కోసం ప్రార్థించవచ్చు ప్రియులారా. వారు సాత్వికులు అవుతారు, భూమిని స్వతంత్రించుకుంటారు, సాతాన్ని, వారిని అనుచరులను శిలువ శక్తితో, పునరుత్థాన శక్తితో లయం చేస్తారు. అలాంటి సాత్విక హృదయం, జీవితం పరిశుద్ధాత్మ ద్వారా యేసుక్రీస్తు నామములో తండ్రి మనందరికీ ఇవ్వనుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుని ముక్తం చేసుకుందాం ప్రేయర్. తండ్రి, సర్వశక్తుడైన దేవా, నిత్యుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా దేవా, సాత్వికులు ధన్యులు అనే వాక్య భాగాన్ని కొన్ని నీ పరిశుద్ధ గ్రంథం ముఖాంతరం ధ్యానించినాం తండ్రి. నీ పైన ప్రార్థన జీవితం గలవారే సాత్వికులవుతారు ప్రభువ. మార్తా, మరియా చూస్తాం ప్రభువ. మరియా నీ పాదం వద్ద చాలా సమయం గడిపింది. నీ నోటి నుండి వచ్చే మధురం గల మాటలను ఆలకించింది. తీయబడని ఒక వరం పొందింది ప్రభువ. అవును, అవసరమైనది కొన్ని మరియు ఒక్కటే, అది సాత్వికం గల జీవితం ప్రభువ. మరియు కొండ మీద ప్రసంగం చెప్పినారు, ఆ 8 వచనాలు అవసరం ప్రభువ. ఇలాంటి సియోను కొండ వలె మనం ధన్యత గల, సాత్వికం గల జీవితం జీవించడానికి ఎల్లప్పుడూ నిరంతరము విసుగక ప్రార్థన చేసి ప్రార్థించింది పొంది ఉన్నామనే విశ్వాసంలో మనం జీవించడానికి ఈ వాక్య భాగంలో వచ్చిన ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని విశ్వాసం అనే వరముతో, నమ్మికతో, నిరీక్షణతో, ప్రేమతో తండ్రి ఆత్మనేత్రంతో నిన్ను నిత్యము చూచే ధన్యత, సాత్వికమైన హృదయం మనందరికీ ఇవ్వమని, ఇలాగే సాతాన్ని జయించి వెలుగైన పరలోకానికి అనేకులను సిద్ధపరచడానికి సహాయం చేయమని, శక్తి ఇవ్వమని, అభిషేకం ఇవ్వమని, దుష్టిని కాడి విరగొట్టమని నజరేయుడైన యేసుక్రీస్తు సర్వాధికార నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ ఫాదర్,
థ్యాంక్ యూ జీసస్ క్రైస్ట్, థ్యాంక్ యూ హోలీ గోస్ట్ ఫైర్. Lion of Judah, we welcome you, we worship you, we glorify you because you talking to us. ఆమెన్. అవును ప్రియులారా, సాత్వికులు ధన్యులు అనే చిన్న వాక్య భాగాన్ని ధ్యానించినాం. ఈ వాక్య భాగంలో విండినందుకు మీరందరికీ వందనాలు ప్రియులారా. మరొక వాక్య భాగంలో దేవుని చిత్తమైతే కలుద్దాం. అంతవరకు తండ్రి దేవుని మహా ప్రేమ, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు మహాకృప, దేవుని నిత్య వెలుగైన పరిశుద్ధాత్మని సన్నిధి, శక్తి, విడుదల, జయ, ఆశీర్వాదం, వరఫల ఆయుధాలు, సాత్వికము గల హృదయం మీతో, మీ కుటుంబంతో, మీ చేతి పనులతో, మీ ప్రేమైన వారితో, మీ సంఘముతో, మీ ప్రయాణముతో, మీ ఆరోగ్యముతో, మీ విశ్వాస, ప్రార్థన, పరిశుద్ధ సాక్ష్య జీవితంతో ఎల్లప్పుడూ దేవుని చిత్తానుసారంగా మహిమగల బలంగా ఉండునుగాక. యేసుక్రీస్తు నామములో తండ్రి, ఆమెన్. ఆమెన్. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా.